ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో అలాగే అన్ని చోట్ల కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. సో మరి అసలు ఆయన వెళ్ళిన దానికి ఎంత ఫలితంగా ఏమొచ్చింది, అసలు ఆయన ఏం సాధించారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే ఈ తుఫాను కారణంగా జనాలు నష్టపోయారో అలాంటి ప్రాంతాలని, అంటే ఎక్కువగా ఎక్కడ నష్టపోయారు, ఎక్కువగా ఎక్కడ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి, సో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ప్రజల్ని పరామర్శించడం కానీ, వాళ్ళు అంటే వాళ్ళ అంటే ఏ మేరకు వాళ్ళు నష్టపోయారు, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు ఎలాంటి సలహాలు మనం ఇవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళకు ధైర్యం చెప్పాలి, ఏ విధంగా అండగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. సో చాలా మట్టుకు కూడా మనం చూస్తూ ఉంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు ఇలాంటి సిచ్యువేషన్స్లో బయటికి కూడా రాని పరిస్థితులు మనం చూసాం చాలా సందర్భాల్లో. ఓన్లీ ఏపీ కాదు, ఓన్లీ తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఏపీలో కూటమి ప్రభుత్వం వాళ్ళకు వరదలు వచ్చినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండకుండా వాళ్ళు కూడా జనాల దగ్గరికి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఏంటి, పొలాల పరిస్థితి ఏంటి అనేది స్వయంగా వాళ్ళే వచ్చి కూడా పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అండ్ కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని పంట పొలాల్ని పరిశీలించడం జరిగింది. సో అక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉంటే వాళ్ళ పంట పొలాలు, వరి పొలాలు మొత్తం కూడా నీట మునిగాయి, బురదలో పేరుకుపోయాయి. సో మరి బురద కారణంగా కనీసం అక్కడ మనకు కనీసం వరైనా కనిపిస్తుందా అంటే అవి కూడా కనిపించట్లేదు. అంత దీనమైన స్థితిలో, అంటే అంత ఘోరంగా వరదలు రావడం కానీ, తుఫాన్ రావడం కానీ జరిగిందనమాట. సో దాని కారణంగా చాలా మంది రైతులు కూడా పంటల్ని నష్టపోయారు. మరి ఆ పంట కనీసం చేతికైనా వస్తుందా లేదా, దాన్ని గిట్టుబాటు దొరుకుతుందా లేదా అంటే అది కూడా అంటే అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము, ఏమాత్రం కూడా అధైర్యపరకండి, అండ్ ఇప్పుడున్నటువంటి ఈ పంట పొలాలు ఏ మేరకు నష్టపోయాయి, ఏ మేరకు మీకు చేతికి అందుతుంది అండ్ ఏది చేతికి అందదు, సో ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది కదా. అయినప్పటికీ కూడా మీరు ఏమాత్రం అధైర్యపరకండి, మీరు ఏ మేరకు అయితే నష్టపోయారో ఆ మేరకు ప్రభుత్వం సైడ్ నుంచి మీకైతే అండదండలు ఉంటాయి, అధైర్యపడకండి. ఖచ్చితంగా మీకు ముందు ఎలాంటి బెనిఫిట్స్ కావాలన్నా కూడా ప్రభుత్వం అయితే మీకు చేయూతగా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓన్లీ ఇక్కడనే కాదు, చాలా ప్రదేశాల్లో కూడా ఇంకా ఆయన వెళ్ళే ప్లానింగ్ కూడా ఉంది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉందామని కాకుండా ముఖ్యంగా గ్రామ పంచాయతీలు కూడా ఆయన అండర్ కవర్లోకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఈ తుఫాను కారణంగా ఎవరికి ఫుడ్ అందుతుందా లేదా, అందరూ బాగున్నారా లేదా, అండ్ ఇక్కడ స్థావరాలు ఎక్కడైతే గవర్నమెంట్ వాళ్ళు కేటాయించారో అక్కడ అందరికీ ఫుడ్ దొరుకుతుందా లేదా, అండ్ అధికారులు ఎవరైతే కేటాయించారో వాళ్ళందరికీ ఈక్వల్గా చూస్తున్నారా లేదా. మనం చూసాం నారా లోకేష్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు అండ్ వంగలపూడి అనిత గారు కావచ్చు, అందరూ కూడా ఆన్ టైం పర్యవేక్షిస్తూ ఉన్నారు. తుఫాన్ ఇంకా తగ్గిందా లేదా, ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అందరికి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం తరఫు నుంచి అందాలి అని చెప్పేసి వాళ్ళైతే కృషి చేస్తున్నారు. సో ఈ త్రోవలోనే పవన్ కళ్యాణ్ గారి స్వయంగా వెళ్ళి పంట పొలాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో మనమైతే ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా అండదండలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది.